ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించిన మాటను మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఇక్కడ రాసిన మాటలు గమనించండి. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వారిని విమోచించి ఉన్నాను అని అంటే, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో రక్షణ లేకుండా ఒక నామకార్థ బ్రతుకుతూ ఒక అన్య జీవితం చేస్తున్న మనలను ఆయన ప్రేమించి రప్పించి రక్షించి విమోచించి ఉన్నాడు. ఇక్కడ రాసిన మాటలు గమనిస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను గనుక నేను నిన్ను ఈలవేసి పిలిచి సమకూర్చెదను అని రాయబడింది. అంటే ఒక మాటలో కొంచెం జాగ్రత్తగా మనం ఆలకిస్తే, భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని ప్రభు రక్షించి రప్పించిన తర్వాత ఒకవేళ దేవునికి విరోధమై దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి కాస్త నువ్వు దేవుని సన్నిధికిను దైవ సేవకులకు ఒకవేళ దూరం అవుతే, ఏదైనా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి నా దేవుడు నిన్ను పిలవడం కొరకు ఆయన ఈల వేస్తున్నాడు. ఆ ఈల విన్న వెంటనే నువ్వు మరలా పశ్చాత్తపడి ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, నా దేవుడు నీ కొరకు ఒక ఈల వేస్తున్నాడు. ఒకవేళ వెనకబడిపోయి ఉన్నావా, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయి ఉన్నావా, ప్రార్థనలో వెనకబడిపోయి ఉన్నావా, విశ్వాసంలో వెనకబడిపోయి ఉన్నావా, దేవుని సన్నిధికి వెనకబడిపోయి ఉన్నావా, దేవుని మందిరానికి వెనకబడిపోయి ఉన్నావా, ఏదైనా మరొక్కసారి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను విమోచించి ఉన్నాడు గనుక నిన్ను ఈల వేసి పిలుస్తున్నాడు. ఆ ఈల శబ్దమునికి వినబడగానే మరలా ఆయన యొద్దకొచ్చి పశ్చాత్తపడి ప్రార్థించుకొని నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, అక్కడ రాసిన మాటను గమనిస్తే, మునుపు విస్తరించినట్లు వారిని నేను మరలా విస్తరింపచేస్తాను. ఒకప్పుడు మంచి ఆశీర్వాదం, మంచి దీవెనలు పొందుకున్న నీ జీవితంలో ఒకవేళ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని దీవెనలన్నీ పోగొట్టుకొని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవా, నీ ఆశను చిగిరించే దేవుడు అంటాడు, నీవు నా యొద్దకు రా, నీ కొరకు నేను ఈల వేస్తున్నాను. నువ్వు మరలా నా యొద్దకు వచ్చి పశ్చాత్తపడి నా సన్నిధిలో ఎదగలిగితే, మునుపు ఎలాంటి దీవెనలు, మునుపు ఎలాగూ దేవుడు నేను విస్తరించున్నాడు, మరలా అదే ఆశీర్వాదం, అదే విస్తరణ దేవుడు ఈ దినమున నీకు దయచేయబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఒక్కసారి పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ కన్నీరు విడుస్తూ అడగగలిగితే, నా దేవుడు మునుపటి స్థితిని మరలా నీకు దయచేయబోతున్నాడు. మునుపు పొందుకున్న దీవెన మరలా నీకు దయచేయబోతున్నాడు. పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా పొందుకునేటట్టుగా ఈ దినమే దేవుడు నిన్ను ఆశీర్వదించను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రం. ఈ దినం మీరు ఇచ్చిన మాట కొరకై స్తోత్రం. అవును ప్రభా, ఎందరైతే వారి హృదయాలను మార్చుకొని పశ్చాత్తపడి మరలా నీ యొద్దకు వస్తారో, నీ ఈల శబ్దము విని నీ యొద్దకు ఎవరైతే తిరుగుతున్నారో వారి వైపు నీ దృష్టి నిలిపి మరలా ఆశీర్వదించి మరలా దీవిస్తానన్న దేవుడు నిశ్చయముగా ప్రభా, వారి జీవితంలో ఆశీర్వాదం, దీవెనలు మరలా మీరు కుమ్మరించి పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా సంపాదించుకునేటట్టుగా మీరు సహాయం చేయండి. నీ యొద్దకు మరలిన ప్రతి వారిని మీరు దీవించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. పరిస్థితుల చేజారిన చేయుతనే అందించావు. హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు. అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందించావు. అలసిన ప్రతిక్షణం ఆదరణవై నెమ్మదిని మాకిచ్చావు.
ఉన్నత ఉపదేశమిచ్చావయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా ఆధారం. యేసు